రాముని పుట్టుకకు సంబంధించింది అన్నటువంటి ఆధారాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పింది. అక్కడ రామ మందిరం ఇక ముందు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆధారం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. కానీ మనోభావాల కోసం, సొసైటీలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం అక్కడ రామ మందిర నిర్మాణం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. సో సుప్రీంకోర్టుకే దొరకలేదు పురావస్తు ఆధారాలు. ఇంకా మీతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికాయో మనకు తెలియదు. అది వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని. అది వాట్సాప్ యూనివర్సిటీలో దొరికింది. ఇకపోతే కొన్ని విషయాలు చూద్దాం. మీరు అడిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అది వానర సైన్యం నిర్మించినటువంటి వారధి కాదు. దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక భూభాగము మాత్రమే. అయితే ఒక ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే, ఒక ఆయన లంకలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. వీళ్ళకి బ్రిడ్జిలు ఎందుకు కావాల్సి వచ్చాయి? వీళ్ళు ఎగరొచ్చుగా. ఇంకొక ఆయన భలే ఉంటుంది చూడండి. ఒక ఆయన విమానం, ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయంట, విమానం వేసుకుని పోయాడు. ఎందుకు అని అంటే, ఒక ఆయన తలకాయ కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి తపస్సు చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడు. తపస్సు, ప్రార్థన, భగవన్ నామ స్మరణం చేస్తున్నాడు. ఈయన వెళ్ళాడు, విమానం దిగి కత్తి తీశాడు. నీ పేరేంటి అన్నాడు. అంటే నా పేరు, నేను ఫలానా కులానికి చెందినవాడిని అని అన్నాడు. నా పేరు చెప్పాడు, అంతే. వేసేసాడు. మరి ఆ రోజు విమానం ఉండింది, అంతకుముందు ఎందుకు లేదు? అప్పటికి ఇంకా కనుక్కోలేదా? సో పురావస్తు అని అడిగితే సరిపోదు. పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చే ఆధారాలు ఉండాలి కదా. కథలోనే ఇన్ని పొరపచ్చాలు తెలిసిపోతున్నాయి మనకి. విమానం ముందు, ఇప్పుడు అక్కడ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వారధి మీద వచ్చారా? లేదు, విమానంలోనే వచ్చారు. పుష్పక విమానంలో వచ్చారు. అంతకుముందు ఎందుకు లేదు అది? ఇట్లాంటి ప్రశ్నలు చాలా అవుతాయండి ఇంకా. సో అదే వారధి అవసరం లేదు. ఈ మాటలు ఏవైతే చెప్తున్నారో ఇవి తరువాత లేటరల్ డెవలప్మెంట్స్ అంటారు వీటిని. అంటే తరువాత డెవలప్ చేసుకున్నటువంటి ఆధారాలు, తరువాత డెవలప్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్. సో అవి నాకు అర్థమైనంతలో, నేను రికార్డెడ్గా చెప్తున్నాను, నేను చదివినంతలో, పుల్లెల రామకృష్ణుడు గారు రాసినటువంటి, వారు తర్జుమా చేసినటువంటి వాల్మీకి రామాయణం నేను చదివాను. అది కూడా దేనికి చదివాను అంటే, మన హిందూ మిత్రులు కొంతమంది వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం అదే పనిగా కూర్చొని అన్ని కాండాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, లైన్ బై లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదివాను. కానీ అందులో వారు ప్రస్తావించినటువంటి స్థలాలు కానీ, వారు ప్రస్తావించినటువంటి మనుషులు కానీ, వారు ప్రస్తావించినటువంటి కోటలు కానీ, వారు ప్రస్తావించినటువంటి భారతంలో కూడా వారు ప్రస్తావించినటువంటి ఇళ్ళు కానీ ఏదీ ఇప్పుడు మనకు లభ్యంగా లేదు, ఏదీ మనకు అందుబాటులో లేదు. ఒకవేళ ఉంటే ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది. అది భారతదేశ పన్ను, మనమందరం పన్ను కడతాం. భారతదేశ గవర్నమెంట్ వాళ్ళు ఆ వెబ్సైట్ పెట్టారు. అందులో తప్పకుండా ఉంటుంది. లేదు, బౌద్ధానికి ఉంది, జైనానికి ఉంది, క్రైస్తవానికి ఉంది. అశోకుడు జీవించిన కాలంలో శిలాఫలకాలు పెట్టాడు. అందులో అరమైక్ భాష ఉంది, అందులో తమిళ భాష ఉంది, అందులో పాలి ధమ్మలిపి ఉంది. సంస్కృతం లేదు, హిందీ లేదు, ఏం లేదు. సో ఇది ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు. ఉదాహరణకు లిపి, ఉదాహరణకు శిల, ఉదాహరణకు శిలా శాసనములు, ఉదాహరణకు మందిరములు, ఇలాంటివేవి కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి, ఏమీ లేవు. అదంతా బూటకం.